ఫ్రెండ్స్, పుట్నాల పప్పు పచ్చడి ఇలా చేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఫస్ట్ పుట్నాలని అయితే దూరగా వేయించుకొని మిక్స్ అయితే పట్టేసుకోవాలి. తర్వాత వేరే కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు, పుదీనా, కరివేపాకు మెంతి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు, పెద్ద సైజు టమాటా ముక్కలను అయితే ఇలా పసుపు వేసి జీలకర్ర వేసి బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే పసుపు వేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి అయితే. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు అయితే బాగా మగ్గిపోతాయి అన్నమాట. పైకి ఇలా వాటర్ అయితే తేలితే తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ పట్టేస్తే ఇలా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, బాగుంది కదా. పోపు వేసుకోకుండా బాగుంటుంది.